నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ సత్యనారాయణ గారు చెప్పండి. ఒక్క నిమిషం మేడం గారు. సుజాత గారు, పోలీసుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడ ఉందని మీరు అడుగుతున్నారు. నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతిలో ఉన్న పేపర్లు ఆ ఆఫీసర్ లాక్కోబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు తప్ప, అంటే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆ పేపర్స్ చూపించడానికి ప్లకార్డ్స్ చూపించే రైట్ లేదండి. అదేమి అసెంబ్లీలో కాదు, అసెంబ్లీ ప్రాంగణం. రమేష్ గారు రమేష్ గారు మీరు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నానండి. ఒక నిమిషం అండి రమేష్ గారు. మరి ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో మరి ఈ జగన్ ఏమయ్యాడండి? ఇప్పుడు ఫైరింగ్ ఏదైతే కనిపిస్తుందో మాజీ సీఎం జగన్ ఇప్పుడు ఏదైతే ఫైర్ చూపిస్తున్నారో, ఎందుకు మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు మీరు ఈ రకంగా రియాక్ట్ అవ్వలేదు? మరి ఇందాక సుజాత గారు చెప్పినట్లుగా కనీసం నల్ల చున్నీలు వేసుకుంటే కూడా భయపడేవారు, అసలు రానిచ్చేవారు కాదు. ఇవన్నీ ఇలాంటివి జరిగినప్పుడు ప్రశ్నలు వస్తాయి కదా, మరి అప్పుడు ఖండించిన మీరు ఇప్పుడు దీన్ని ఎట్లా మీరు సమర్థిస్తారు? మేడం గారు, ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ లో అవి పోలీస్ అధికారులు చేసే అతి వలన జరిగిన ఇష్యూస్ తప్ప, వాటి మీద గతంలో మేము కూడా కొన్ని సార్లు ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా విషయాల్లో కొన్ని విషయాల్లో అంటే సపోర్ట్ చేస్తున్నామని కాదు, మెచ్చుకోవాల్సిన విషయమే. ఎందుకంటే మాజీ సీఎం జగన్ అంటే ఎక్కువగా అసెంబ్లీలో సంఖ్యాపరంగా చూసుకున్నా కూడా ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటూ కూడా కొన్ని విమర్శలు ఏవైతే వస్తున్నాయో కూడా ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినా కూడా మాజీ సీఎం అని కూడా ఆయనకు కూడా ఒక ఆయన వెహికల్ ని అసెంబ్లీ లోపలి వరకు రానివ్వడం, అనుమతించడం ఇవన్నీ చూస్తున్నాం. గతంలో చంద్రబాబు విషయంలో ఇలా జరగలేదు. కానీ గతంలో చంద్రబాబు విషయంలో అలా జరగలేదు. ఆయన కనీసం ఆయన విషయంలో ఏ రకంగా వ్యవహరించింది వైసీపీ అనేది కూడా ప్రజలు చూసారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు జగన్ గేట్ దగ్గర ఇంత హంగామా చేయడము, మీడియా దగ్గర ఇదంతా చూడడం అంటే వీళ్ళు చేస్తున్న అభివృద్ధి ప్రజలు చూడకుండా డీవియేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. 45 రోజుల్లో వీళ్ళు చేసే అభివృద్ధి ఏముంటది మేడం గారు? వీళ్ళ హత్యలు, ఆత్మహత్యలు, ఆ బాలికల మీద రేపులు, ఇవి రాష్ట్రం అట్టుడికిపోతుంది. ఎందుకు మరి పాత జగన్ ఎందుకు ఇప్పుడు కనిపిస్తున్నారు? 5 ఏళ్ళు ఎందుకు కనిపించలేడు, ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నారు? పబ్లిక్ ని డివియేట్ చేస్తున్నారా ఏంటి? పబ్లిక్ ని డివియేట్ చేయడం కాదు మేడం గారు. వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడిని అత్యంత దారుణంగా రోడ్డు మీద నరికి చంపిన కారణంగా ఇది ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదే ఇష్యూస్ రేపు పొద్దు నుంచి ఇంకా ఎన్ని చోట్ల జరుగుతాయండి? ఇప్పుడు 45 రోజుల పాటు చూడటం జరిగింది. దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, శిలాఫలకాలు పాల్గొడతారు. ఎన్ని చేస్తున్నా సరే గవర్నమెంట్ మారింది, ఏదో వాళ్ళు ఇదిలో ఉంటారు అనే ఉద్దేశంతో అందరూ కూడా ఎక్కడికక్కడ ఎవరికాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. కానీ మరీ దారుణంగా నడి రోడ్డు మీద నరికి చంపేసిన మాట్లాడకపోతే ఇంకెలా మేడం గారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలు తను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఈ రోజున ఆయన రియాక్ట్ అయ్యి ఈ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అసెంబ్లీ బయట జరిగిన ఇష్యూ. అసెంబ్లీ ప్రాంగణం లోపల అనుకోండి, లోపల అయినా కూడా టీడీపీ పార్టీ వాళ్ళు ఎన్నో సార్లు ప్లకార్డులు పట్టుకుని లోపలికి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఏది అసెంబ్లీలో కూడా టీడీపీ వాళ్ళు ప్లకార్డులు చూపించారు. కానీ అసెంబ్లీ ప్రాంగణం బయట ప్లకార్డులు చూపిస్తుంటే అవి అధికారులు లాగేసుకుని ఆయన చింపేశాడు. అది కరెక్ట్ అండి? ఓకే, వస్తామండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి రమేష్ గారు. ఎస్ సత్యనారాయణ గారు, ఈ అంశాన్ని ఒకసారి కాసేపు పక్కన పెడితే, ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఏదైతే రికార్డులు కాలిపోవడం ఏవైతే జరిగిందో ఈ ఇష్యూ పైన కొన్ని అనుమానాలు వస్తున్నాయి. సాక్ష్యాలను చెరిపే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? మరోపక్క ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎక్కడో జాప్యం చేస్తుందా, ఎందుకు వేగంగా స్పందించలేకపోయింది అంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. మరోపక్క చూసుకున్నట్లయితే అక్కడ ఒక రోజంతా కూడా అదే రోజు కూడా సీసీ ఫుటేజ్లు హైవే పక్కనే ఉంది కాబట్టి అక్కడ ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్లు కూడా రికార్డ్ అయిన దాఖలాలు లేవు. ఏంటి అంటే ప్రభుత్వం ఎక్కడ మీనవేషాలు వేస్తుందా ఏంటి, ఏమనుకోవచ్చు? ప్రభుత్వం ఇమీడియట్ గా ఆ విషయాల్లో స్పందించి మేడం అక్కడ ఆర్డీఓ హరిప్రసాద్ గారిని ఇమీడియట్ గా బదిలీ చేయడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం అక్కడ చేసినటువంటి ఎవరైతే పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఫైల్స్ తగలబడిపోయే విధంగా ఈరోజు ప్రభుత్వం గుర్తించే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా చట్టం ఆ విధంగా వర్క్ చేసి ఎవరైతే అక్కడ ఎంత పెద్ద తరహాలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా శిక్షించడానికి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి తీరు మేడం అక్కడ కనబడుతుంది. ఖచ్చితంగా
అటువంటి అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి గతంలో ప్రభుత్వం ఏ భూ రీసర్వే అయితే చేసిందో ఆ డాక్యుమెంట్స్ కానీ అన్నింటిని కూడా ఈ రోజు అక్కడ తగలబడినట్టుగా అధికారులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అది ముందుకు రావాలి. ఎవరు చేసినప్పుడు కూడా శిక్షింపబడాలని చెప్పేసి ప్రజాస్వామ్యవాదులుగా మనందరం కోరుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఇక ఇందాక రమేష్ గారు మాట్లాడుతుంటే నాకు ఎందుకో దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది మేడం రమేష్ గారు తమ్ముడు స్పీచ్. ఎందుకంటే రమేష్ తమ్ముడు ఇంకా పాపం ఆయన అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మారారేమని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మారారు తమ్ముడు. మారడానికి ఉదాహరణ ఏంటంటే నిన్న పరామర్శకు వెళ్ళి మీరు అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు, ఎన్ని నెలలకు వచ్చు, ఎన్ని రోజులు వచ్చే త్వరలోకి ఇచ్చారు, మేము 30 రోజులని ఎన్ని చేయడం సాధ్యం కాదు కదా, మీరు చేసినటువంటి గోతులు అగాధాలను పూడ్చుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు కనబడాలి కదా, మాకు కూడా మీరు టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వకుండా అమ్మఒడి అంటారు వెంటనే. కానీ అమ్మఒడి పరామర్శకులు మీ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు, అమ్మ తమ్ముడికి ఇచ్చారా, చెల్లికి ఇచ్చారా, అన్నకి ఇచ్చారా, లేకపోతే నలుగురు పిల్లలు ఏంటిది? పరామర్శకు వెళ్ళి సిగ్గు ఉండాలి. పరామర్శకు వెళ్ళి మీరు చేయవలసిన పని పరామర్శించి రావాలి. మీరు గతంలో ఏ ఓదార్పు లక్షలు మీరు డోర్ డెలివరీ చేసి జగన్కి ఇచ్చారో మరి ఆ విధంగా ఇప్పుడు ఓదార్చండి. ఎవరైనా అన్నాడు అలాగా అన్యాయం జరిగితే వాళ్ళకి 60 లక్షలు పంచిపోండి. ఇప్పుడు మీరు ఇందాక మరి మన జనసేన మేడం గారిని మీరు సుజాత గారిని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడంలో అర్థం లేదు తమ్ముడు రమేష్. ఎందుకు అర్థం లేదు అంటున్నారంటే మీరు గతంలో అనేక హత్యలు మాట్లాడతారండి. డోర్ డెలివరీ చేసిన సందర్భాన్ని ఇక్కడ ప్రజాస్వామ్యం సబ్మిట్ చేస్తున్నాను మీకు రమేష్ తమ్ముడు. డోర్ డెలివరీ చేసినప్పుడు మీ సీఎం ఎందుకు బయటకు రాలేదు? కాదు అధికారంలో ఉండి అధికారం ఉన్నప్పుడు పిల్లి జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు నేను చెప్పింది ఒకసారి అధికారంలో ఉన్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లి. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పుల్లకు ప్రవర్తించి ప్రజాస్వామ్యంలో రేపు ప్రజలు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా మీరు మాట్లాడవలసింది అసెంబ్లీలో మాట్లాడాలి. మీరు మాట్లాడవలసింది రఘురామకృష్ణరాజు గారు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నాకు సీట్ ఇవ్వండి, మా ఇద్దరు కూర్చొని చక్కగా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి విధానాన్ని మేము ప్రశ్నిస్తాం, లేకపోతే మేము పరిపాలన విధానం గమనిస్తామని అడుగుతున్నారు. దానికి సహకరించండి. రఘురామకృష్ణరాజు గారు నా పక్కన సీట్ అడిగారు కదా మీరేమండి అని చెప్పేసి ఈయన కూడా రివర్స్ లో మాట్లాడమానండి. నా పక్కన రఘురామకృష్ణరాజు గారికి కేటాయించిన సీటు నాకు ఆయన రాజకీయ ఓనమాలే కాదు వ్యాపార ఓనమాలు కూడా నిద్రైనా చెప్పేసి చెప్పండి, ప్రయత్నం చేయమనండి. అంతేగాని అది మానేసి ఈ రోజు నల్లకొండ వేసి 30 రోజుల్లో కూడా 36 హత్యలు జరిగిపోయాయా? ఏది మీ దగ్గర డేటా? అడుగుతున్నారు అడుగుతున్నారు సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా హోమ్ మినిస్టర్ గారు కలిసి ఆ డేటా ఇవ్వమనండి. తప్పే ఉంది. ఆ డేటా ఇవ్వకపోతే డాటా గురించి కూడా మాట్లాడదామండి. ముందుగా అసలు సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఏం జరిగింది ఇవన్నీ విషయాల గురించి కూడా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.